హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డైనోసార్ల యొక్క చరిత్ర తెలుసుకుందాం. డైనోసార్లు భూమిపైన మొదటిగా 24.3, 23.323 కోట్ల సంవత్సరాల క్రితం ట్రయాసిక్ కాలంలో కనిపించాయి. అయితే డైనోసార్ల పరిమాణానికి సంబంధించి ఖచ్చితమైన మూలం ఏది, ఖచ్చితమైన సమయం అనే విషయాలపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. మొదటి డైనోసార్ శిలాజాలను 19వ శతాబ్దం ప్రారంభంలో గుర్తించారు. సర్ రిచర్డ్ ఓవెన్ 1841లో వీటి మొదటిసారిగా డైనోసార్ అని పేరు పెట్టాడు. డైనోసార్ అంటే భయంకరమైన బల్లి అని అర్థం. అప్పటి నుండి డైనోసార్ అస్థిపంజరాలు ప్రపంచవ్యాప్తంగా మ్యూజియంలో ప్రధాన ఆకర్షణలుగా ఉంటున్నాయి. శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా డైనోసార్ల కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటువంటి డైనోసార్ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. డైనోసార్లు దాదాపు 240 బిలియన్ సంవత్సరాల క్రితం నుండి 65 బిలియన్ సంవత్సరాల వరకు భూమిపై నివసించాయని అంటారు. భూమిపై ఉన్న ఖండాలలో అంటార్క్టికాతో సహా అన్ని ఖండాలలో డైనోసార్లు నివసించాయి. మొససార్లు, ఇస్తియోసార్లు, టెటోసార్లు, ప్లెషియోసార్లు మరియు డైమండ్ రోడ్రాన్లు మరియు ఇతర రకాలను సాధారణంగా డైనోసార్లను నమ్ముతారు. అయితే అవి సాంకేతికంగా డైనోసార్లు కావు. వీటిని కూడా చాలామంది డైనోసార్లు అనుకునేవాళ్ళు. కానీ డైనోసార్కి వీటికి అసలు పోలిక ఉండవు. చాలామంది వీటిని కూడా డైనోసార్ అని పిలవడానికి కారణం డైనోసార్ల కాలంలో ఇవి కూడా నివసించాయి కాబట్టి. 230 బిలియన్ సంవత్సరాల క్రితం ట్రయాసిక్ కాలంలో కనిపించిన మొదటి డైనోసార్లు చిన్నవి మరియు తేలికైనవి. బ్రాచియోసారస్ మరియు ట్రైసెరాటాప్స్ వంటి పెద్ద డైనోసార్లు జురాసిక్ మరియు క్రెటేసియస్ కాలంలో కనిపించాయి. డైనోసార్లు 125 మిలియన్ సంవత్సరాలు పైగా భూమిపై ఆధిపత్యాన్ని చలాయించాయి. డైనోసార్ జీవితకాలం ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. కానీ కొన్ని పరిశోధనలు చేసిన తర్వాత శాస్త్రవేత్తలు డైనోసార్ జీవితకాలం 2500 సంవత్సరాల వరకు జీవించాయని ఊహిస్తున్నారు. మానవులకు కళ్ళు 3Dలో చూసే విధంగా ముందుకుంటాయి. మొక్కలను తినే శాకాహారులైన డైనోసార్లు, ట్రైసెరాటాప్ల వంటి వాటి కళ్ళు ప్రతి వైపు చూసే విధంగా ఉంటాయి. కాబట్టి అవి ఆహారాన్ని తీసుకునేటప్పుడు ప్రమాదాన్ని ముందే పసిగట్టగలవు. పాములు, బల్లులు వాటి శరీరం పెరిగినప్పుడు వాటి చర్మాన్ని తొలగిస్తాయి. డైనోసార్లు కూడా అదే పని చేసి ఉండవచ్చని పరిశోధనలు భావిస్తున్నారు. డైనోసార్లు తరచూ పెద్ద రాళ్ళను మింగేస్తాయి. ఈ రాళ్ళు కడుపులో ఉండి ఆహారాన్ని రుబ్బుకోవడానికి ఉపయోగపడతాయి. 2 కాళ్ళతో పరిగెత్తగలిగే డైనోసార్లను బైపేట్లు అంటారు. అన్ని రకాల డైనోసార్లు గుడ్లు పెడతాయి. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు దాదాపు 40 రకాల డైనోసార్ల గుడ్లు కనిపెట్టారు. 150,000 సంవత్సరాల క్రితం అన్ని ఖండాలు ఏ ఖండంగా ఉండేవి. ఇప్పుడే మొట్టమొదటిగా జీవం అనేది పుట్టింది. అప్పుడున్న అమీబా ఇప్పుడున్న అమీబా ఒకటి కాదు. ఆ కాలంలో ఎక్కువ వేడి ఉండేది కాబట్టి ఆ DNA వల్ల డైనోసార్లు పుట్టాయి. సుమారు 140 సంవత్సరాలు డైనోసార్ భూమిపై నివసించాయి. ఒకప్పుడు భూమిపై డైనోసార్లు ఎన్నో ప్రదేశాల్లో ఉన్నాయని సంగతి తెలిసిందే. అయితే ఉత్తర అమెరికా ఒకప్పుడు వాటి నివాసానికి స్వర్గధామంగా ఉండేది. దాదాపు 66 మిలియన్ల సంవత్సరాల క్రితం ఒక గ్రహ శకలం భూమిని ఢీకొనడం వల్ల, గ్రహ శకలం అంటే ఆస్ట్రాయిడ్, డైనోసార్ల జాతి అంతరించిపోయింది. 10 కిలోమీటర్ల వ్యాసంతో ఉన్న ఆ ఆస్ట్రాయిడ్ ఉత్తర అమెరికా దక్షిణ భాగాన్ని ఢీకొట్టింది. ప్రస్తుతం ఆ ప్రదేశం మెక్సికోలో ఉంది. ఈ గ్రహ శకలం భూమిని తాకినప్పుడు 10 లక్షల అణుబాంబులతో సమానమైన శక్తిని ఉత్పత్తి చేసి విధ్వంసాన్ని సృష్టించింది. ఫలితంగా రాళ్లు కరిగి ఆకాశంలో వెదజిల్లి అవి తిరిగి అగ్నివర్షం రూపంలో కిందకు పడ్డాయి. ఈ విధ్వంసకర ఘటనలో భూమిపై ఉండే డైనోసార్లతో పాటు మొక్కలు, జంతువులు 3/4 వంతు వరకు తుడిచిపోయాయి. తాజాగా అమెరికాలోని టెక్సస్లో సౌత్ వెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఈ గ్రహ శకలం ఎక్కడి నుంచి వచ్చిందో కనుగొన్నారు. ఇది ప్రమాణ గ్రహ శకలం అంటే మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుంచి వచ్చిందని స్పష్టం చేశారు. బెల్ట్ అంటే సౌర వ్యవస్థలో గొలుసు లాంటి భాగం. ఇందులో గ్రహ శకలాలు, అంతరిక్ష శిలాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. ఈ బెల్ట్ బృహస్పతి, అంగారక కక్షల మధ్యలో ఉంది. భూమిని తాకిన గ్రహ శకలం మూలాలు తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఇంపాక్టర్ తో సమానమైన ఆస్ట్రాయిడ్లు ఎక్కడ దొరుకుతాయో అన్వేషించారు. గ్రహ శకలం గురించి తెలిసిన పరిశీలనలు ఆస్ట్రాయిడ్ కంప్యూటర్ నమూనాలను కలిపి దాని ఆవిర్భావాన్ని పరిశోధించారు. అయితే ఈ నమూనాలు సంతృప్తికరమైన ఫలితాలను అందజేయలేదని వారు గ్రహించారు. అనంతరం వారు గ్రహ శకలం ప్రధాన బెల్ట్ నుంచి ఎలా తప్పించుకుందో తెలియజేసే మెడల్కు కూడా పరిశీలించారు. బెల్ట్కు బాహ్య ప్రాంతంలో ఉన్న గ్రహ శకలాల కంప్యూటర్ మెడల్స్లను లక్షల సంవత్సరాల పాటు రన్ చేయగా వారు ఊహించిన ఫలితం వచ్చింది. 9.6 కిలోమీటర్ వ్యాసం ఉన్న ఓ గ్రహ శకలం
భూమిని కనీసం 10 సార్లు తాకినట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఈ ఫలితాల్లో 2 కారణాలు ఆసక్తికరంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మొదటిది, బాహ్య బెల్ట్లో ఇంపాక్ట్తో సమానమైన గ్రహ శకలాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. రెండోది, భూమిని తొలిసారిగా సమీపించే గ్రహ శకలాలు కక్ష్యలను పునరుత్పత్తి చేయగలవని అధ్యయన రచయితలలో ఒకరైన సిమెన్ మార్చ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరిశోధన ఫలితాలను జూలై 15న ఐకార్స్ జర్నల్లో ప్రచురించారు. మనందరికీ తెలిసిన ఇంకో విషయం ఏంటంటే, డైనోసార్ జాతి భూమిపై ఇంకా బ్రతికే ఉంది. ఇవి కూడా మన మధ్యలో మనతో పాటు తిరుగుతూ ఉన్నాయి. డైనోసార్ రూపంలో కాదు. టైటానబో అంటే స్నేక్. టైటానబో అనేది ఇప్పుడు లేదు, ఎప్పుడో అంతరించిపోయింది. ఈ పాము యొక్క ఎత్తు వచ్చేసి 45 అంతస్తుల బిల్డింగ్ ఎత్తు ఉంటుంది. టైటానబో ప్లేస్లోనే పాములు అనేవి వచ్చాయి. అలాగే డైనోసార్ స్థానంలో చికెన్ అంటే కోడి వచ్చింది. డైనోసార్ యొక్క డిఎన్ఏ మరియు కోడి యొక్క డిఎన్ఏ అనేది 79.6% మ్యాచ్ అయ్యింది. మనం కోడి ద్వారా డైనోసార్ని తిరిగి పుట్టించకపోవచ్చు, కానీ ఈ ప్రక్రియ సాగించడానికి కొంత అడ్వాన్స్ టెక్నాలజీ అనేది అవసరం అవుతుంది. ఈ డైనోసార్ కోసం ఇంత విన్న తర్వాత అందరికి వచ్చే ఆలోచన ఏంటంటే, నాకు కూడా వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ యాస్ట్రాయిడ్ అన్నది భూమి తగలకుండా ఉంటే ఇప్పుడు మనం అయితే ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే ఆ యాస్ట్రాయిడ్ తగలడం వల్ల ఈ డైనోసార్లు అంతరించిపోయాయి. అంతరించిపోయిన తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మనం అన్నది భూమి మీదకి వచ్చాం. అదే మనం ఆ యాస్ట్రాయిడ్ తగలకుండా ఉంటే, ఆ డైనోసార్లు ఉంటే మనం పుట్టిన వేస్టే. ఇలాంటి డౌట్ మీకు అనిస్తే కింద కామెంట్ చేయండి. సో వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.